అందరికీ నమస్కారం అండి. ఈరోజు తనికెళ్ల భరణి గారి ఇంటికి వచ్చాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో తనికెళ్ల భరణి గారికి ఉన్న అనుబంధాన్ని ఆయన మాటలో తెలుసుకుందాం. భరణి గారు నమస్కారం అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలగకపోయినా ఈ సందర్భంగానైనా మీ దర్శనం చేసుకోవడం, కార్తీక మాసంలో అయినా ఇలా మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఐ డ్రీమ్తో గతంలో ఇంటర్వ్యూ చేశాను. అది చాలా పెద్ద ఇంటర్వ్యూ చేశాను. అది దాదాపు 4.5 గంటలు నేను కావాలనే చేశాను. అంతసేపు ఎందుకు, జనరల్గా హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ని మించి ఎవరు చేయరు. నేను కావాలని ఒక రికార్డ్ ఎందుకు ఉండాలంటే, పన్న రోజున ఒక జీవిత చరిత్ర రాస్తే అన్ని పాయింట్లు గుర్తుండవు కాబట్టి ఇది పెట్టుకుని ఒక్కొక్క పాయింట్ మీద రాసుకోవచ్చు అనే ఉద్దేశంతో టీఎన్ఆర్ అడిగితే చేశాను. అప్పుడు నాకు వాసు గారు, ఈ అధినేత, నాకు పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత మంచి పరిచయం, మంచి స్నేహితుడై నన్ను అమెరికాకి కూడా ఇన్వైట్ చేసి అక్కడ చాలా పెద్ద ఘన సన్మానాలు అవి చేశాడు. ఆయన ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అందుకే నిజానికి వాళ్ళు నేను ఊరు వెళ్ళే ప్లాన్లో ఉన్నాను. స్టిల్ మన వాసు గారు చెప్పారని. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా? ఏ ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఎ ప్లెజర్. మా అన్న సీతారామ శాస్త్రి గురించి మాట్లాడడం అనేది ఒక ఆనందమే. అంటే ఇప్పుడు సందర్భం ఇలా వచ్చింది, కానీ అదర్వైజ్ ఎప్పుడైనా అన్నయ్యని అంతకుముందు ఆయన గురించి మాట్లాడమని ఇప్పుడు ఆయన తలుచుకున్నట్టు, అది తేడా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయనతో మీకున్న పరిచయం ఎంతకాలం నాటిది, ఎలా పరిచయం అంటే ఏం చెప్తారండి? ఇంచుమించు నేను సీతారామ శాస్త్రి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. 84 నేను వస్తూ పోతూ ఉండేవాడిని. అయితే మేము శాలిగ్రామం ఏవిఎం స్టూడియో ఎదురుగుండా సందులోకి వెడితే పెద్ద శాలిగ్రామం ఒక ఏరియా, అందులో వినాయకుడి టెంపుల్, ఆ చుట్టుపక్కలంతా ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్టులు. సీతారామ శాస్త్రి సాక్షి రంగారావు గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. సాక్షి రంగారావు గారు పైన ఉండేవారు. వెనకాల ధమ్ అనే ఆర్టిస్ట్ ఉండేవాడు. శంకరాభరణంలో నేను మా ఆవిడ అంటుంటాడా, ఆ ధమ్ గారు ఉండేవారు. ఆ పక్కన పొట్టి ప్రసాద్ గారు ఉండారు పక్కనే. యువతల దివాకర్ బాబు ఉండేవాడు. ఎదురుగుండా మన శివలంక కృష్ణప్రసాద్ ప్రొడ్యూసర్. ఆ స్థలమేమో ఆయన ఎవరిది, మన చంద్రమోహన్ గారిది. ఆ ఎదురుగుండా హీరో శ్రీధర్ ఉండేవారు. హీరో ముత్యాలమ్మ హీరో శ్రీధర్. మా యువతల వినాయకుడి గుడి ఎదురుగుండా రాళ్లపల్లి గారు ఉండేవారు. రాళ్లపల్లి గారి పక్కన నేను. ఎంత గుర్తుందండి మీకు? అంటే అక్కడ అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదన్నా అవుదామనే క్రమంలో నేను మా గురువు గారి దగ్గర ఉండేవాడిని. అప్పుడు అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి ఫస్ట్ వెళ్ళడమే డైరెక్ట్గా సీతారామ శాస్త్రి గారి ఇంటి పైన ఉన్నా, అప్పుడు సీతారామ శాస్త్రి ఇక్కడ ఉంటున్నాడని నాకు తెలియదు. నేను పైకి వెళ్ళి సాక్షి రంగారావు గారి ఇంట్లోనే స్నానం చేసి అక్కడి నుంచి ఏదో ప్రోగ్రాం కోసం వెళ్ళాను. వాటెవర్, నాకు అంత ఆ కాలనీ అంతా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం. షూటింగ్ లేకపోతే అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళు మా ఇంటికి వస్తుండేవాళ్ళు, మేము అలా సీతారామ శాస్త్రి మా ఇంటికి నేను వెళుతూ ఉండేవాడిని. అలాగా మాకు చాలా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వెనకాలే ఒక ఇది, మన దాని పేరు గుర్తులేదు కానీ ఒక హాస్పిటల్ ఉండేది. మా పిల్లలు ఇద్దరు అక్కడే పుట్టారు ఆ డెలివరీ. అప్పుడు మా అబ్బాయి తాగిన తొలి పాలు ఉంటే అవి మా పొట్టి ప్రసాద్ గారి ఆవిడ తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. అంత భయంకరమైన వర్షం అక్కడ ఆ రోజుల్లో. అలాగా సీతారామ శాస్త్రి నాకు పరిచయం. ఎప్పుడు ముఖ్యంగా నైట్ అంతా అందరూ పడుకునేవేళ అయోగిలాగా నిద్రలు ఇచ్చేవాడు. రాత్రి సాయంత్రం మొదలెడితే తెల్లారుజామున దాకా అది అతని టైమింగ్. పగలెప్పుడు అతన్ని కలిసే అవకాశం ఉండేది కాదు. మొన్నటి దాకా ఎప్పుడు పగలంతా నిద్ర, రాత్రంతా రచన, అలా ఉండేది. దట్ వాస్ అది మా. సో ఆ తర్వాత లేడీస్ టైలర్. సార్, ఇన్నాళ్ల మీ పరిచయంలో, మీ ఇద్దరి పరిచయంలో మర్చిపోలేని సందర్భాలు అనేవి ఏమైనా ఉంటాయి? ఒకసారి మాతో పంచుకుంటారా? స్రవంతి మూవీస్ వాళ్ళ లేడీస్ టైలర్ అనేది మాకు మా ఇద్దరిని బాగా కలపడానికి, ఎవరైనా బాగా కలవడానికి
ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఒకలాగే ఉండడం. సీతారామ శాస్త్రి కవి, నేను కూడా రచయితని. అది ఎలాంటి సందర్భం అంటే లేడీస్ టైలరు స్క్రిప్ట్ రఫ్గా అయిపోయాక అందులో పాటలు కావాలి. సో అప్పటికే అంత పాపులర్ కాదు కానీ సీతారామ శాస్త్రి పేరు మెల్లిగా తెలుసు కొంతమందికి. అప్పుడు స్రవంతి మూవీస్ చెప్పా కదా, కమల్ హాసన్ గారి ఆ వీధిలో ఉండేది. అది మణిరత్నం గారి ఇల్లు లేదా సుహాసిని ఇల్లు లేదా వాళ్ళిద్దరి ఇల్లు మొత్తానికి. ఎందుకంటే ఉత్తర పెళ్లి చేస్తున్నారు కాబట్టి. అంటే మణిరత్నం కూడా వస్తుండేవాడు ఆఫీస్కి. అది ఒక రూమ్లో ఈ పరుపులు అవి వేసేసి రచయితలకి రెడీగా పెట్టేశారు. ఇంకా నేను, అన్నయ్య, సీతారామ శాస్త్రి దగ్గర ఒక సూట్ కేసు ఉండేది. దాని మీద అట్లా దరు వేసుకుంటూ ఒక రాగంలో పాడుతుండేవాడు. జనరల్గా ఏమిటంటే అందరికీ తెలిసిన వంశీ గారు ఇళయరాజాతో ఎక్కువ చేయించాడు. నాకు తెలిసి అన్ని సినిమాలు ఇళయరాజానే ఉంటాడు అతను. ఇళయరాజా ట్యూన్ ఇచ్చేవాడు. వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి ఒక 12 ట్యూన్లు 10-15 ట్యూన్లు తీసుకుని వస్తే సీతారామ శాస్త్రిని పిలిచి, అది అప్పట్లో టేప్ రికార్డర్. అంటే అందరికీ తెలిసిన పద్ధతి. పూర్వం ఏంటంటే పాట రాసేసాక ట్యూన్ చేసేవారు. ఉత్తర ఇప్పుడు ట్యూన్కి పాట రాయడం అనేది ఇప్పుడు సాంప్రదాయం. ఇది ఇప్పుడు 99% అదే. పాటకి ట్యూన్ చేయడం అనేది ఎక్కడో తప్ప లేదు. ఇప్పుడు తత్కారం అంటారు. అలా ఇస్తాడు. అంటే అప్పట్లో చాలా తమాషా అయిన విషయం ఏంటంటే ఇసై జ్ఞాని అంటారు ఇళయరాజాని. కానీ ఆయనకి శాస్త్రీయ సంగీతం రాదు, తర్వాత నేర్చుకున్నాడు ప్రాసెస్లో. బాలసుబ్రహ్మణ్యం గారు అంతే. అంటే ఇప్పుడు జానకి, సుశీల, ఘంటసాల గారు వాళ్ళలాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని పాటల్లోకి రాలేదు. పాటలు పాడడానికి వచ్చేసిన తర్వాత అవసరాన్ని బట్టి, సరదా బట్టి, ఇష్టం బట్టి నేర్చుకున్నారు. అంచేత సంగీత విద్వాంసుడైన వాడు స్వరాలతో ఇస్తాడు. సరిగమదనెసలు లేదా సరిగమ అట్లా ఏదో ఒక స్వరం ఇస్తాడనమాట. దీంతో రావేయాలి. లేకపోతే దాన్ని తత్కారం అంటారు. తత్కారం అంటే చెప్పాం కదా ఇందాక, ఇది ఇచ్చాడు ఆయన. అన్ని పాటలు కొంచెం మన సీతారామ శాస్త్రితోటి ఒక విషయం ఏంటంటే ఏదన్నా ఒక పాట ఇస్తే ఆ పాట రాయడానికి ఎక్కువ టైం తీసుకునేవాడు. ఎక్కువ టైం అంటే ఎక్కువసార్లు రాసేవాడు. అంటే వర్షన్స్, అంటే ఏది తనకి నచ్చి అంటే అదే దాన్ని ఏమంటామంటే ఒక్కొక్క పదాన్ని చిత్రిక బట్టి దాన్ని వజ్రంలాగా తయారు చేసే పదాన్ని అప్పుడు తను ఫుల్లీ సాటిస్ఫై అయితే తప్ప మనకి రచయిత ఇవ్వడు. వేటూరు గారు ఏమిటంటే, వేటూరు గారు ఏడిపిస్తాడు. దొరకడు ఆయన. ఫస్ట్ మనిషి అంటూ 5 రూములు, 5 హోటళ్ళు, 5 కార్లు, 5 అసోసియేట్లు ఉంటారు. ఈయన ఉండడు. అక్కడ తప్ప వేరే చోట ఎక్కడో మెరుస్తూ ఉంటాడు. ఆయన పట్టుకొస్తే అంటే ఒకవేళ ఆయన వచ్చేస్తే 5 నిమిషాల పాట చూని వినడం, ఆయన సంగీతం కూడా వచ్చు వేటూరు గారికి, అయిపోతుంది. సో 15 రోజులు పడుతుంది ఈ పట్టుకోవడానికి. సీతారామ శాస్త్రి దొరుకుతాడు కానీ ఇవ్వడు. ఎందుకు? ఒక్కొక్క పదాన్ని చెక్కుతాడు, అనుభవిస్తాడు. అందుకనే సీతారామ శాస్త్రి సాహిత్యంలో లాంగ్విటీ అంటే ఇంకా రిపేర్లు చేయడానికి ఏముండదు అక్కడ. ఒక కోహినూరు వజ్ర కిరీటం అలా రెడీ అయ్యి ఉంటుంది. అంటే అందువల్ల అది శాశ్వతత్వం ఉంటుంది. అలాగా ఆ పాట పుట్టుక నుంచి ఆ పాట రికార్డ్ అయ్యి జనంలో పాపులర్ అయ్యేదాకా నేను అతనితోటి పర్టికులర్ సినిమాకి, తర్వాత చాలా సినిమాలకి చాలా పాటలు అతను రాశాడు. కానీ మాకు ఆ సంబంధాలు ఏముండవు. ముందు పాటలు రికార్డ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు వాళ్ళతో సంబంధం ఉండదు. మా స్క్రిప్ట్ మాకు ఉంటుంది, మధ్యలో వచ్చేది రికార్డ్ చేస్తుంటారు, ఎప్పుడైనా పరిచయం అవుతుంది. కానీ స్రవంతి మూవీస్లో అట్లా కాకుండా ఆల్మోస్ట్ ఒక ఏడాది పాటు ఈ వాజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆల్సో. అంటే కథ చెప్తుంటే పక్కన ఉండేవాడు అనమాట. ఈ తత్కారంతో నానా బాధ పడుతున్నాడు. ఇది ముఖ్యంగా
ఇది ఇప్పుడు నేను చెప్పిన తత్తర 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 తత్తరద తత్తర 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 తత్త అది ఇచ్చాడు. ఏమిట్రా నన్ను ఒరే అనేవాడు, ఎందుకంటే నేను అన్నయ్య అనేవాడిని, నన్ను ఒరే అని. ఏమిట్రా ఇది, లారింగ్స్ 2 ఉన్నాయని చెప్పి చూసావు అలాంటిది ఇచ్చేసాడు. నిన్న నువ్వు ఎక్కువ బాధపడకన్నయ్య, చక్కగా ABCDEFGHIJKLMNOP ఏడిసావు కదావా అనేవాడు. అట్లా రాసేయాలి. ఆ తర్వాత అది సంచలనాత్మకమైన పాటగా, అది కథ చెప్పే పాట, అందులో పుట్టుమచ్చం మీద పాట కదా. ఎక్కడ 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 దాక్కున్నావే లక్కున్నది తెచ్చే చుక్క. అబ్బాబ్బా ఆ పదాలు, ఆ పద విన్యాసం, అలాగ ఒక ఎక్కువ కష్టపడ్డా, అంటే 1 వీక్ పట్టిందేమో అంతా వినిపించాడు. అది సూపర్ హిట్. అందులో అన్ని పాటలు హిట్. తద్వారా సినిమా ఫస్ట్ టైం వేసి చూస్తున్నప్పుడు నా వెనకాల కూర్చున్నాడు. అసలు కింద పడి దొర్లి, అంటే ప్రీవ్యూ చూస్తున్నాం, ఎక్కువ మంది కాదు, 10 మంది, నేను, ప్రొడ్యూసర్లు, డైరెక్టరు, రచయిత సీతారామ శాస్త్రి. ఎంత నవ్వుతాడంటే బాగా గట్టిగా ఓపెన్గా నవ్వేస్తాడు సీతారామ శాస్త్రి. ఓపెన్గా తిడతాడు, అలాగే ఓపెన్గా నవ్వుతాడు. ఎంత గట్టిగా నవ్వుతాడంటే చెప్పలేను. నవ్వుతున్నాడు. నాకు ఒక దశలో ఇదేమిటి నిజంగా సినిమా బాగుండి నవ్వుతున్నాడా, నేను తమ్ముడిని ఏమన్నా నన్ను ఉత్సాహపరచడానికి నవ్వుతున్నాడా, నాకు అర్థం కాలేదు. కళ్ళనీళ్ళు వచ్చేసేలా నవ్వాడు. నిజంగా చాలా కావలించుకున్నాడు. అది చాలా బాగుందిరా, బాగా రాసేవరా భరణి, ఇది గ్యారంటీగా హిట్ అన్నాడు. అది బ్రహ్మాండమైన హిట్ అయింది. ఇంకా నాకు తెలిసి నా 4వ సినిమా నాది. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగా ఎన్ని రాత్రులు, ఎందుకంటే నేను కొంచెం ఎర్లీ బర్డ్, పొద్దున్నే లేచేసి పెందరాళే పడుకుంటాం. వాడు అట్లా కాదు, అతను రాత్రిని ఉదయించే సూర్యుడు. తెల్లారుజామున ఎప్పుడో 4ంటికి, అంచేత 7th న్యూస్లో నేను పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళడానికి వీలు లేకుండా సీతారామ శాస్త్రి ఉండి, అట్లాగా, అంటే అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలే, అంచేత బ్రహ్మచార్యం అక్కడే పడి ఏడుస్తుండేవాడిని అన్నమాట 7th మూవీస్లో. ఇంకా రాత్రల్లా ఉండి పొద్దున్న వెళ్ళిపోయేవాడు, నేను మళ్ళీ అక్కడే ఉండేవాడు. సరే నాకు పెద్ద ఫరకేం పడదు. అయితే రాళ్ళపల్లి గారు లేదా 7th మూవీస్, అట్లా దాదాపు 1 ఇయర్ పైచి. ఈ క్రమంలో తమాషాలు ఏమిటంటే, అదర్ దాన్ ఫిలిం సాంగ్స్, ఇప్పుడు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇది యాక్చువల్గా సినిమా కోసం రాసిన పాట కాదు. ఇది ముందే రాసేసుకున్నాడు, ఎప్పుడో వినిపించాడు నాకు. ఓకే, అవునా? తర్వాత దాన్ని కృష్ణవంశీ పెట్టుకున్నాడు. అలాగే అతను కాకినాడలో టెలిఫోన్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాడు. వాళ్ళ వార్షికోత్సవం అప్పుడు ఒక పాట రాశాడు. ఇది టెలిఫోను యంత్రం, దూరాన్ని తీగతో కట్టిపడేసిన సమ్మోహన మంత్రం, ప్రకృతి బంధనాలను తెంచేసిన వైజ్ఞానిక తంత్రం, ఇది ఆకాశానికి జంతువులు బిగించు శృతి చేసిన యంత్రం. ఇట్లా మొత్తం ఎంత అద్భుతంగా టెలిఫోన్ డిపార్ట్మెంట్ అంతా, అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ శాశ్వతంగా గుర్తు చేసుకోగల పాట. అలాగా ఒక్కొక్క పదం, ఒక్కొక్క పాట ఇది అదర్ దాన్ సినిమా. శివుడి మీద పాటలు అయితే, వాటి మీద పాటలు అయితే రాస్తుంటే నేను ఆనందించడమే కాదు, నేను 12 గంటలు 1 గంట ఆ ప్రాంతాల్లో 1 గంట దాకా. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న మా సుందరం గారి మిస్సెస్, ఆవిడ మంచి సాహిత్య అభిలాషి, అప్పుడు వెళ్ళిపోయాడు 1 గంటకి. ఏం నాన్న చెప్పంటే, అమ్మ మీరు పాట వినాల్సిందే, ఇప్పుడే కొత్తగా రాశాడు అని, అంటే బలవంత పెడుతున్నాను, తెలిసినా కూడా ఎంజాయ్ చేస్తుంది అన్న నమ్మకం. అట్లా అప్పుడే పుట్టిన పాటలు అతను అట్లాగా ఎన్ని నిద్రలేని అద్భుతమైన రాత్రులు గడిపాం మేము. అట్లాగా సీతారామ శాస్త్రి. ఇక అవి మర్చిపోలేని అనుభూతులే అంతా. ఒకరోజు కాదు, 2 కాదు, కొన్ని ఏళ్ళు అలా లేడీస్ టైలర్ మా స్నేహాన్ని బాగా కుట్టాడు. ఇది బాగుంది, స్నేహాన్ని బాగా కుట్టాడు. రాళ్ళపల్లి గారి కాలం చేయడం మీ కళ్ళతో చూశారు, బాలసుబ్రహ్మణ్యం గారు చూశారు, అలాగే ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శ్మశాన వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్
ఈ ఇవి ఎట్లా అంటే నాకు దాస్ అని నమస్తే తెలంగాణ మ్యాగజైన్ నుంచి ఒక ఇంటర్వ్యూ మొన్న 30వ తారీఖు రాత్రి అతను అన్నాడు ఏదో అతను తమాషాగా ఏమన్నా అంటే సార్ ఇవాళ నా రిటైర్మెంట్ ఇవాళతో అయిపోతుంది, ఇది లాస్ట్ ఇంటర్వ్యూ, ఫోన్లో మీతో ఇస్తారా రాత్రి 7:30కి, నేను లేటుగా వచ్చి పైన వాకింగ్ చేస్తాను, తప్పకుండా చెప్పను. ఆయన అడిగిన క్వశ్చన్ అంటే ఇలాగే, ఏంటి సార్ అందరూ ఇట్లాగా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, గతంలో ఒక ఏడాది మా కమెడియన్స్ అందరూ 10 మంది వెళ్ళిపోయారు, అప్పుడు ఏమిట్రా ఇలాగా నేను బ్రహ్మానందం కూడా ఇలాంటి ప్రస్తావన అంటే నేను బ్రహ్మానందంతో మాట అన్నా ఏంటంటే ఒరే 5వ క్లాస్ నుంచి 5వ క్లాసు అలా చిన్న 10 క్లాసు లోపల ఒరే పెన్సిల్ పోయిందిరా, రబ్బర్ పోయిందిరా, మెండర్ పోయిందిరా, ఇది ఇలాంటి చిన్న చిన్న కంపాస్ బాక్స్ పోయింది, పుస్తకం పోయింది, ఇవి ఇలా మాట్లాడుకుంటాం. ఒక 16 ఏళ్ళ నుంచి ఒక 25 ఏళ్ళ యవ్వనంలో అదేమంటారా అది వెళ్ళిపోయింది, అదే నన్ను వదిలేసి ఇది వెళ్ళిపోయింది, వాడితో వెళ్ళిపోయింది, వీడు వెళ్ళిపోయి ఈ రిలేషన్షిప్స్. తర్వాత ఇంకా 70 ఆ ప్రాంతాల్లో అది నిన్న మాతో మాట్లాడాడు. సో ఇదేమిటంటే ఇలాగా ఇది చాలా సహజం. అప్పుడు మనం ఎదుగుతుంటాం, మన జీవన క్రమంలో మనం జరిగేయాల్సిన చాలా సహజంగా జరుగుతుంటాయి. ఇప్పుడు 650+ ఈ తర్వాత మనకు వినిపించే ఎక్కువ న్యూస్లు ఈ 10 ఏళ్ళు ఇవే ఉంటాయి చాలా సహజంగా. అంచేత ఇది ఆకురాలు కాలం అన్నమాట. అట్లాగా మా గురువు గారంటే నేను ఆఫ్కోర్స్ నేను ఇవాళ ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. నేను ఇండస్ట్రీకి వెళ్ళి నాటకాల ద్వారా ఆయన పరిచయం, ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఆల్మోస్ట్ కొడుకుగా, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆయనకి 2 అమ్మాయిలే కాబట్టి నేనే కొడుకుగా అక్కడ వ్యవహరించాను. నన్ను కొడుకు కన్నా ఎక్కువగా వాళ్ళు ఆదరించారు. అట్లాగా అలా అంత ఇండస్ట్రీకి వెళ్ళకముందు నాకు నా శిరీష గారు, సుందరం వాళ్ళు, అందుకే నాకు ముగ్గురమ్మల అని రాసుకున్నాను పుస్తకంలో. నన్ను కన్న తల్లి, నన్ను ఆదరించిన శిరీష గారు, నన్ను కడుపులో పెట్టి చూసుకున్న రాజ్యలక్ష్మి గారు. ఇట్లాగా ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇంకా నాకు ఆత్మబంధువు వెళ్ళిపోయిన ఫీలింగ్. ఈ బాలుగారితో నాకు అంతే అనుబంధం. ఏమిటి, అంతకుముందు ఆయన గాయకుడు, మనం హలో ఎప్పుడైనా కలవడం, మా గృహప్రవేశానికి రావడం, ఇవి స్నేహమే. బట్ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. సీతారామ శాస్త్రి లాగే మిథునం ట్రావెల్ చేసినప్పుడు అది ఒక అకస్మాత్తుగా ఒక శూన్యం ఆవరించిన. కాకపోతే ఏమిటంటే ఒక నెల రోజులు ఏమవుతుంది, వచ్చేస్తాడు, ఇంకా బయటకు వస్తాడు, అట్లా అయిపోయింది, ఇలా అంటున్నాడు. ఇది చాలా సడన్. సీతారామ శాస్త్రి నేను మా అబ్బాయి పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు నేను మా ఆవిడ వెళ్ళాం, ఇక్కడే బాగా దగ్గరలోనే ఉంటాడు. అప్పుడప్పుడు తిట్టేవాడు, ఎరా ఎప్పుడు రావే అన్నాడు. ఏం రానయ్యా, నేను వచ్చేటప్పుడు నువ్వు పడుకుంటావు, నేను చూడాలని నేను పడుకుంటాను. అలాగా అట్లా అంచేత అలాగా అని తిట్టి ఒరే అని పిలిచేసాను. చాలా తక్కువ మందికి ఉంటుంది కదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవడి పని వాడు చేసుకుంటున్న క్రమంలో. కొంతమంది ఎప్పుడో చిన్నప్పుడు మీరు సార్ బాగున్నారా సార్ మీరు అంటే నాకు ఒళ్ళు మండుతుంది. అప్పుడేమో ఒరే అని చెప్పి కొట్టుకున్న వాళ్ళం సడన్గా ఏదో సినిమా యాక్టర్ అయిపోయానని చెప్పి నువ్వు ఏమండి బాగుంటే నాకు నేను వెంటనే కరెక్షన్ చేస్తుంటా, వద్దురు అట్లా అనొద్దు, ఒరే అందం అంటే ఒరే అంటే ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది పాపం. బట్ ఒరే అనిపించుకోవడంలో ఒక అందం, ఒక సొగసు, ఒక ఆత్మీయత. ఒరే అని ఎవరిని ఎంతో క్లోజ్ అయితే అప్పుడు దేవుణ్ణి అనగలం, ఇంకెవరినన్నా ఎవడు ఊరుకోడు. అలాగా సీతారామ శాస్త్రి నన్ను ఒరే తమ్ముడు అని పిలిచేవాడు. అట్లాగా అలాంటి వాడు. సరే వెళ్ళాము. ఇక్కడ మనవరాలతో ఆడుకుంటున్నాడు. అప్పుడే ఆపరేషన్ అయిపోయింది. నాకు డీటెయిల్డ్గా తెలియదు కానీ ఏదో ఆపరేషన్ మనం కొన్ని చిన్న ముఖ్యంగా ఏదైనా జబ్బు చేసింది ఇలాంటివి మనం డైరెక్ట్గా
అడగడం సభ్యత కాదు, అది పద్ధతి కాదు. ఇండస్ట్రీలో అసలు కుదరదు. ఇండస్ట్రీలో ఏ సీరియస్ ఇది వచ్చినా బయటికి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, వీడికి ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది, రేపు వాడిని పెట్టుకుంటే ప్రమాదమేమో, మనకి మధ్యలో ఆగిపోతుందేమో సినిమా అంచేత ఇది జనరల్గా ఇలాంటి బ్యాడ్ న్యూస్లు పొక్కనివ్వరు. అందువల్ల నాకు తెలియదు. అది నేను వెళ్ళాను బాగా చిన్నపిల్లలతోటి, మా మనవరాలతోటి బాగా సరదాగా. ఎప్పుడు చెప్పే కదా, గట్టిగా నవ్వుతుంటాడు. గట్టిగా ఏ మంచి జోక్ వేసినా చాలా ఎంజాయ్ చేస్తాడు. అలాగా బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ ఆవిడ, నేను వదినా అని పిలుస్తాను. మేము కొన్ని సందర్భాల్లో సభల్లో కలవడం, లేదా ఏదో దేవాలయాల్లో కలవడం, ఇలా బాగా కుటుంబ సభ్యుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ పెద్దప్ప యోగి. వాడు చిన్నప్పుడు ఒకసారి, నేను యాక్చువల్గా శివతత్వాలు పాడుతుండేవాడిని. పాడుతున్నప్పుడు నాకు రెగ్యులర్గా వట్యం వేణుగారని మృదంగిస్టు, వీణాపాణి నాకు, అలాగే తంబూరా చేబిఎం శ్రీనివాసన్ అని, ఈ సుదర్శన్ గారు, వీళ్ళంతా టీం మేము. ఒకసారి తనకి ఏదో కాలుకి ఏదో ప్రాబ్లం వచ్చింది మా వేణుగారికి. నార్కట్పల్లి వేణుగోపాల ఆలయంలో నాకు అప్పుడు యోగి సీతారామ శాస్త్రి గారు పెద్ద అబ్బాయి, వాడు మృదంగిస్ట్ అనమాట. అది నాకు తెలిసి ఫోన్ చేస్తే వస్తాను బాబాయ్ అని ఉన్నాను. అలాగే మా పిల్లలందరూ పెద్ద నాన్న అనేవాళ్ళు సీతారామ శాస్త్రి, అంత చనువు అనమాట. సరే వస్తానని చెప్పి ఒక రోజు ప్రాక్టీస్ చేసి, తర్వాత మంచి, ఇప్పుడు అది వాడు మ్యూజిక్ డైరెక్టర్, 2-3 సినిమాలు చేశాడు కూడా. రెండో వాడు యాక్టర్. అట్లా కుటుంబంతో మంచి రిలేషన్షిప్ ఉంది. అందువల్ల నాకు ఆసుపత్రి వ్యవహారాలు ఊరికే చూచాయిగా తెలుసు. నేను ఇదనుకున్నా, స్టంట్ వేసారేమో, బైపాస్ అండి. స్టంట్ ఈ రోజుల్లో చాలా జలుబు చేసినంత తేలిక చేసేసారు కదా సైన్స్ డెవలప్. బట్ ఈ 1 వీక్ ఆసుపత్రిలో ఉన్నాడు. ఏదో లంగుకి ఇబ్బందిగా ఉంది, న్యూమోనియా అంటే, నేను సాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాడిని అడిగాను, ఎరా అంటే, లేదనే బాగుంది, కోలుకుంటున్నాడు. అందువల్ల మేము పెద్దగా ఇది అవ్వలేదు. సడన్గా ఏకాదశి నాడు మరణం, ద్వాదశి నాడు దహనం. అది పూర్వజన్మ. అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అంటారు, కానీ అనాయాస మరణం కాకపోవచ్చు. బట్ అది వేటూరి గారి తర్వాత, వేటూరి గారు అంటే చాలా భక్తి, చాలా ఆదరణ, చాలా ఇష్టం. ఆ సాహిత్యం చాలా అలవోకగా రాయడం అనేది ఆయన చేసాడు. నాకెంత ఇష్టమో, నాకెంత భక్తో మన సిరివెన్నెలకు కూడా అంతే భక్తి ఆయన అంటే. ఆ తర్వాత ఆయన ఉండగానే ఇతను ప్రవేశించాడు, ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాల ద్వారా. ఇంకా శివతత్వాన్ని కాచి వడపోసి సినిమాల్లో, ఎందుకంటే సినిమా మాధ్యమంలో జనరల్గా రొమాంటిక్ సాంగ్, డ్యూయట్స్ ఎక్కువ ఉంటాయి ఎవరికైనా. పాటల చేతికి ఒకటే సబ్జెక్టు, హీరో హీరోయిన్ డ్యూయట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటో రెండో ఉంటుంది. బట్ సీతారామ శాస్త్రి అదృష్టం ఒకటి. చాలా ఆయన రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట అంటే ఏంటారు? కవిత కానీ పాట కానీ? నాకు సిరివెన్నెలలో పాటలన్నీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా ఆది భిక్షు వాడిని ఏది కోరేది, అందులో దాన్ని నిందా స్తుతి, కాసుల పురుషోత్తమ కవి నిందాస్తుతి మనకు సాంప్రదాయం ఉందన్నమాట. అదేమిటంటే, దేవుణ్ణి ఎవడబ్బా సొమ్మని అని రామదాసు తిడతాడు. బాధ కలిగినప్పుడు భక్తుడు, నీవు కులుకూచు తిరిగేద ఎవడబ్బా సొమ్మని రామచంద్ర, ఎవడబ్బాబు సొమ్మురా పెట్టుకు తిరుగుతున్నావు అని ఒక భక్తుడు రాముణ్ణి అన్నాం. తర్వాత రియలైజ్ అయ్యి, అబ్బా తిట్టి తినంది ఆయాస పడబోకు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. ఇది నిందాస్తుతి లక్షణం. ఏమిటంటే బయటికి తిడుతున్నట్టు ఉంటుంది, దాని లోపల అవ్యాజమైన ప్రేమ. అంటే తల్లి ప్రేమ. తల్లి గమనించారు ఎప్పుడన్నా, రోడ్డు మీద గబుక్కుని ఇలా పరిగెడుతుంటే బండి ఆగిపోయి
అంటే గొప్ప లటకం చెయ్యి లాగేస్తుంది తల్లి. లాగేసిన తర్వాత వెంటనే చెత కొడుతుంది. ఇదేంటమ్మా ఒక్కటేసి అది అది ఎంత సహజం అది. అవును తల్లి లక్షణం అది. అవును అంటే అదేమిటి అది పడిపోతుందో కింద పడుతుందని చెప్పి రెక్కబట్టి లాగేయడం ఏమిటి, లెక్కకి చచ్చేలా కొట్టడం ఏమిటంటే అదే తల్లి. ఆ కొట్టడంలో నేను గనక రాకపోతే నాకెంత అన్యాయం జరిగేది అన్న చేత తల్లి దెబ్బలు ఎప్పుడు అవి గుర్తుండి, తల్లి తప్ప ఇంకెవరికి ఉంటుంది ఎవరినైనా కొట్టే అధికారం. అలాగా దేవుడు కూడా నిందాస్తుతి అనేది ఒక సంప్రదాయం, తెలుగు సాంప్రదాయం. నాకు తెలిసి ఇంకా ప్రపంచ సాహిత్యంలో ఇంకా ఆ పద్యమే లేదు, ఈ సాంప్రదాయం అసలు లేదు. ఇలాగ నాకు కూడా అది వంటబట్టి నేను కూడా శివతత్వాలు, ఆటగదర శివ, శభాష, శంకర అంతా కూడా ఈ నిందాస్తుతి ధోరణిలోనే నడుస్తూ ఉంటుంది. అందుకని నాకు ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది కోరేది అన్నాడు. బూడిది ఇవ్వడం అంటే, బూడిది అంటే ఏమిటి ఇక్కడ? విభూది. విభూది అంటే ఏమిటి? ఐశ్వర్యం. బూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం అన్నారు. ఏంటి? విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టదా అణిమ మహిమాచైవ గరిమా లఘిమాతదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిస్తంత అష్టభూతయ. సో అష్టనిధులు, అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చే వైభవాన్నే విభూది అంటారు. అంచేత వాడెవడు ఇస్తున్నవాడెవడు? శివుడు. తమాషా ఏమిటంటే ఇప్పుడు విష్ణువు ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఐశ్వర్యవంతులు. వాళ్ళు ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, ఇలా తీసి ఇచ్చేయచ్చు. వీడి దగ్గర ఏముంది? పాము. మరి ఎందుకు అంటే యతిరాజు శివుడు, విభూదే ఐశ్వర్యం. అందువల్ల ఏమిటంటే ఏమీ లేని వాడు ఇవ్వడం గొప్ప కదా. వాడి దగ్గర ఏముండదు, వాడు ఏమి ఉంచుకోడు. మనం రత్నాలు తాపడం అవే అసలు శివలింగం ఇలా ఉంటుంది. అందులో నీళ్లు తప్ప ఏమీ నిలవవు. అసలు ఏమీ ఉంచుకోనివాడు, ఏ అలంకరణ లేనివాడు, రూపరహితుడు, వాడే శివుడు. అంచేత విభూది బూడిదిచ్చేవాడిని ఏది కోరేది అంటే ఐశ్వర్యం అంతా ఇచ్చేసేవాడిని. ఇంక వాడిని నేనేం కోరమంటు, నేనేం కోరను వాడిని. అంత ఇంటర్నల్ మీనింగ్ తోటి పాట పరమ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి. పైగా అంత అందమైన నల్లటి తీయటి గొంతిచ్చేవు ఆ కోకిలకి, దాన్ని నల్లటి రూపం ఇచ్చేవంటే అది కాంట్రాస్టే జీవితం. అద్భుతమైన అపర సౌందర్య రాశి లాంటి అమ్మాయికి కురూపి వెధవ దొరుకుతాడు. ఉత్తమురాలైన వాడికి దుర్మార్గుడు దొరుకుతాడు. పోనీ దుర్మార్గుడికి ఉత్తమురాలు దొరుకుతాడు. ఈ కాంట్రాస్ట్ అంటే ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు ఉన్నతులు, ఇద్దరు సంస్కారవంతులు అంటే సంసారం చేయడమే ఉంది. ఈ ఆర్ట్స్లో ప్రయాణం చేయడమే జీవితం. సంసారం అంటే ఏమిటి? ప్రపంచం. సంసారంలో సంసారం మనం చేస్తున్నది. సో ఈ భావాలన్నిటినీ ఇప్పుడు వాడు అట్లాగే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇది అన్వయించుకుంటే అందరికీ వర్తిస్తుంది. చాలా చాలా ఈ ఒక్క లైనే మొత్తం ఇంకా చెప్పక్కర్లా. ఇప్పుడు మన ఫోన్ నెంబర్లు ఎన్ని ఉంటాయి? 1000 ఉంటాయి. ప్రాణావసరం వస్తే ఒక్క నెంబర్ కొట్టండి, ఏదో ఒక మిషన్ ₹1,00,000 కావాలని, అంటే నీకు స్నేహితులు ఎవరన్నా కావాలి అనుకుంటే అర్జెంటుగా ₹1,00,000 కావాలి, లేదా ప్రాణావసరం వచ్చిందని చెప్పి ఫోన్ చేయి. అప్పుడు మన టెలిఫోన్ నెంబర్ లిస్ట్ ఎంత తరుగుతుందో తెలిసిపోతుంది. జగమంత కుటుంబం నాది. నెంబర్ ఆఫ్ పీపుల్ 1,00,000 మంది తెలియడం కాదు, రక్షణకు ఒక్కడు రావాలి, నీవే తప్ప ఇతఃపరం వెరుగా. అందుకే అట్లాగా జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అంటే ఇందులో యోగికి ఫిలాసఫీ ఉంది. నువ్వు ఎంతమందిలో అయినా ఉండు, ఒక్కడివే ఉండు, నీలో అంతరాత్మ. ధ్యానంలో ఉండేవాడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకూడదు, వాడే యోగి. అదో ఫిలాసఫీ. సో ఈ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటే అందరూ అలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఒంటరిగా, వెళ్ళేది
ఉంటారు. సీతారామ శాస్త్రి వచ్చినప్పుడు సీతారామ శాస్త్రి కాదు, అవును. సంథింగ్. వెళ్ళిపోయినప్పుడు సిరివెన్నెల, సీతారామ శాస్త్రి, మరొకటి కవి, పద్మశ్రీ, ఇవన్నీ. ఇది మధ్యలో. వెళ్ళిపోయేటప్పుడు మొలతాడు కూడా ఉండదు. అన్నీ ఇక్కడ వదిలేసి, కీర్తి ఇక్కడ వదిలేసి మళ్ళా ఒంటరిగా వెళ్ళిపోవడం. అందుకని జగమంద కుటుంబం నాది ఏకాకి జీవితం. ఎవరికైనా ఇది అన్వయం వచ్చి తీరాల్సిన విషయం. అలాగా ఏకవాక్య మహాకావ్యాలు అంటారు వీటిని. ఒకసారి ఇలా చెప్తే అది కొటేషన్ కింద మారిపోతుందన్నమాట. అలాంటి సాహిత్యం. ఎందుకంటే అపారమైన లైబ్రరీ, మంచి లైబ్రరీ, తెగ చదివేవాడు. ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రహ్మాండమైన ఆర్టికల్స్ రాసేవాడు ఇంగ్లీష్లో. అది చాలామంది. అలాగే శివదర్పణం ఆ పుస్తకం నేనే ఆవిష్కరించాను, అంటే నేను వ్యాఖ్యాతని. నారాయణ రెడ్డి గారు వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు శివదర్పణం అంటే శివతత్వమే. జనరల్గా నేను మన సీతారామ శాస్త్రి, జొన్న విత్తుల, షణ్ముఖ శర్మ, సామవేద షణ్ముఖ, నీలకంఠేశ్వర శతకం రాశాడు షణ్ముఖ శర్మ. నీలకంఠేశ్వర రెప్పలు రెండును అంటే కళ్ళు, నీ కళ్ళు శివ, కన్నులు రెండును సూర్యచంద్రులుగా. మనం దేవుణ్ణి ప్రోగిడేటప్పుడు కన్నులు రెండును సూర్యచంద్రులుగా, రెప్పల్ రాహుకేత్వాకృతులు అన్నాడు. పట్టి వదిలేస్తుంటాయి కదా, అందుకు రెప్పలు ఇలా వదిలేస్తుంటాం కదా, ఈ రెండు సూర్యచంద్రుల్ని అలా. అది సామవేదం, షణ్ముఖ. అంటే సమకాలీన కవులు ఎంత గొప్పవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటున్నారు. సీతారామ శాస్త్రి, సామవేదం, షణ్ముఖ శర్మ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మన రామేశ్వరంలో రోజుకొక పద్యం, రామలింగేశ్వర శతకం రోజుకొక పద్యం ఆశువుగా. అట్లాగా అంటే ఒక అద్భుతమైన కాలం అన్నమాట. అందరూ రచయితలు ఒక చోట ఉండి వాళ్ళ రంగంలో ప్రసిద్ధులై అందరూ శివతత్వాన్ని వాళ్ళ స్థాయిలో ప్రసారం చేసి, అందులో శివదర్పణం. మేము ఒకసారి ఏదో 7th మూవీస్ సినిమా కోసమే మేమంతా బాంబే వెళ్ళాం. బాంబే వెళ్తే మన మ్యూజిక్ డైరెక్టరు చాలా తెలుగు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ బంగారం ఉంది, ఒంటి నిండా అంత బప్పీ లహరి. మేము హోటల్లో ఉండి మర్నాడు అతను చూడడానికి పెడితే అతను 11 o'clock ఈ బాంబే సిస్టమ్ అంతా ఇంకోలా ఉంటుంది కదా, 11 గంటలకి పెద్దన్నే అప్పుడే సభే ఆగే అలా వచ్చినాడు, ఒంటి నిండా బంగారమే. ఒరే వీడిని మనం కిడ్నాప్ చేసుకెళ్తే అసలు పాటలు పద్యాలు ఏమి రాసుకోక్కర్లేదు, అంత బంగారం వేసుకుంటాడు. నేను ఇప్పుడు మామూలుగా స్నానం చేయకముందు పూసిన అన్నయ్య ఇది, స్నానం బట్టలు వేసుకున్నప్పుడు కిరీటాలు అవి ఉంటాయి కదా, అప్పుడు పట్టుకుపోదాం. ఓకే, అరే ఇలాగా రుద్రాక్షమాల అని ఒకటి రాద్దాం అనుకుంటున్నారా అన్నాడు. అని మేము సరదాగా జోకులు వేసుకు, రుద్రాక్షమాల నిజంగా నువ్వు రుద్రాక్షమాల రాస్తే నేను రాద్దాం అనుకుంటున్నా. ఏమిటి సార్ విభూతి పండారు వెధవా నన్ను వేళకోళం చేస్తావురా, చచ్చేలా తిట్టాడు. నేను ఊరికి అట్లాగా అంత చనువు ఉండేది నాతో సీతారామ అన్నయ్యకి. శివతత్వంలో కొట్టేవాడు కూడా నన్ను, కొట్టాడు. అది ఒక ప్లెజర్. అలాంటి మహానుభావుడి చేత దెబ్బలు తినడం కన్నా ఇంకా కావాల్సిందే. శివతత్వంలో ఈ మరణానికి సంబంధించిన దాంట్లో ఏం చెప్పారు అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు చాలా రాశారు. నేను రాసింది వాళ్ళని. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, ఆట నీకు. ఆటగద రాసివా, ఆటగద రాసివా, ఆటగద కేశవ, ఆటగద రాసివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా,
ఆటగద కేశవా ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగద ఆటగద రామన్ను ఆటగద రామిన్ను ఆటగద రామన్ను ఆటగద రామిన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా. ఇదంతా జీవులై పావులై ఆట నీకు అని ఇది ప్లే. అటు క్రీడార్థం శ్రేయసి ప్రపంచమఖిలం అంటాడు ఆదిశంకర్ల వారు శివానంద లహరిలో. ఓ శివ, నీ క్రీడ కోసం నువ్వు అమ్మవారు ఆడుకోవడం కోసం ఈ జీవులందరినీ పావులుగా చేసి ఆడుతున్న క్రీడా నాయన ఇది అని అంటాడు. అలాంటి భావనతోటే ఆటగదరా అని నేను రాశాను. అందులో ఈ ప్రస్తావన, ఈ క్రీడ, దీన్నే నేను తర్వాత ఉత్తరోత్తర శభాష శంకర అని తెలంగాణ యాసలో రాశాను. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు పెండ్లిల పల్లకి మోస్తారు ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు పెండ్లిల పల్లకి మోస్తారు పాడెను పెడతారు పట్టుకపోతారు శభాషురా శంకర. 3 స్టేజెస్, 3 వైభోగాలు అన్నమాట. పిల్లడు పుట్టడగానే వాడిని ఉయ్యాల్లో ఊపేసి అసలు కిందకి దిగనివ్వకుండా, తర్వాత పెళ్ళి, అదొక వైభవం అప్పట్లో. ఇప్పుడు కార్లు గీర్లు కానీ అప్పుడు పల్లకిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సరే చివరి పెళ్ళి, అప్పుడు అంత వైభవం జరుగుతుంది. పూలదండలు వేస్తారు, బొట్టు పెడతారు, కొత్త బట్టలు కడతారు, పాడే కడతారు, పట్టుకుపోతారు. దేర్ అండ్ 3rd స్టేజ్. అలా అనివార్యం ఇది. ఎందుకని ఇది ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ పీరియడ్ కలుసుకోవడం. ఇప్పుడు ఆయన దాదాపు నాకు 30 ఏళ్ళ చివరిగా ఆయన నాకు పరిచయం లేదు. ఆ తర్వాత పరిచయం ఉంది, ఆ తర్వాత నిరంతర పరిచయం ఉంటుంది, కానీ మనిషి ఉండడు. సో మనిషి అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా జ్ఞాపకాలు, మెమరీస్. ఇవాళ మనం మాట్లాడుతున్నట్టు అట్లా ప్రపంచం మొత్తం చూస్తుంది. మహామహులు ఎంతోమంది కాలం చేసి వెళ్ళిపోవడం చూస్తుంది. అయినా కూడా ఈ డబ్బు మీద ఇంత అత్యాస, అధికారం మీద ఈ అత్యాస, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎంత కావాలి మనిషికి బతకడానికి? ఇది కూడా ఆటే. అంటే అక్కర్లేనంత అక్కర్లేదు అనుకుంటే ఆటే అది. ఆట చెప్పమంటావా? సైకిల్ ఒకటి ఉంటుంది, ఒక సైకిల్. ఏం సైకిల్ అది? ఫుడ్ వెబ్ అంటారు. ఈ ప్రపంచంలో అందరూ బతకాలి, అన్నీ బతకాలి, అందరూ బతకాలి, అన్నీ బతకాలన్న స్పృహ లేకపోవడం వల్ల, చెట్లు కొట్టేయడం వల్ల, పక్షుల్ని కాల్చుకు తినడం వల్ల, జంతువుల్ని చంపేయడం వల్ల మనకి ఈ కరోనా లాంటి అంటే సమతుల్యం నశించింది. 7 అంతస్తుల బంగళాలో ఒక కేక్ తిని ముక్కు వదిలేసామనుకో, 7 అంతస్తుల బంగళా, ఏసీ మొత్తం అసలు ఏమి క్లోజ్డ్ సర్క్యూట్ అయినా 4వ రోజు ఇప్పటికీ ఉండదు అక్కడ, కేక్ ముక్కు ఉండదు. ఎందుకు ఉండదు? చీమ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? 7వ అంతస్తులో నువ్వు కేక్ తినాను, దానికి ఎలా తెలుస్తుంది? మరి వాటిని చంపేస్తే ఎట్లా? చీమలు కూడా ఉండాలి. చీమల మీద ఒక రీసెర్చ్ చేసిన సైంటిస్టు ఒక మాట చెప్పాడు. ఈ భూలోకంలో చీమలు అనేవి కనుక లేకపోతే యావత్ భూలోకము ఒక పెంట కుప్ప, అది అక్కడే ఉంటుంది. మనకి ఈ స్కావెంజర్ బర్డ్స్ అని ఉంటాయి. కాకి అవసరం మనకి. కాకి అన్నీ మంచివే తినేవి కాదు, చెడ్డవి తినేవి కూడా కావాలిగా. అవునండి. ఎలక చచ్చిపోయింది, ఆ దుర్గంధం భరించగలవా మనం? అది తింటుంది కాకి, గద్ద పడిపోతుంది. అంటే ద స్కావెంజర్ బర్డ్స్ అంటారు వాటిని. అలాగే హైనాలు, ఇవన్నీ కూడా అవి చెత్తంతా. అంటే నీకు మిగలనివ్వు, ఆ శవ కళేబరాలు ఎముకలతో సహా మిగలనివ్వవు. అవన్నీ ప్రకృతిలో భాగం, అవి ఉండాలి. వాటిని ఎప్పుడైతే నువ్వు నెగ్లెక్ట్ చేసి, అవి ఉండడానికి ఆధారభూతమైన చెట్లు, ఆ గూళ్ళు లేవు, ఆ పళ్ళు లేవు, కోతులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి తినడానికి. మరి అక్కడ పళ్ళు లేవు,
ఇక్కడ అల్లరి చేస్తుంది, ఇంట్లో దూరిపోతున్నాయి, దౌర్జన్యం చేస్తుంది, కోతుల గ్యాంగ్ వస్తే తట్టుకోవడం కష్టం. ఈ మధ్య కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అవునండి. పులులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తే పులులు రావే, రాకూడదే. నువ్వు అడవులు ఆక్రమించి అడవులు కొట్టేసి గంధపు చెక్కలు కొట్టేసి మొత్తం కొట్టేస్తే అక్కడ ఉండాల్సిన పులి వాటి స్థలంలో నువ్వు వెళ్ళి ఆక్రమించిన తర్వాత అవి నీ స్థలంలోకి ఎందుకు రావు? ఆటగదరా నీకు కీటకములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు. అది నీకు ఆటే. ఏదాట? ఈ చిన్న చిన్న పురుగులన్నింటినీ పక్షులు తినేస్తాయి. ఆటగదరా నీకు కీటకములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు. ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకువేళ. ఈ కీటకాలు పురుగులు ఇవన్నీ తిన్న పక్షి ఎక్కడో చెట్టు మీద గుడ్డు పెడుతుంది. ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకువేళ. ఆ గుడ్డు తినడానికి పాము పాకుతుంది, ఎక్కువ సార్లు సక్సెస్ అవుతుంది. అందుకే 4 గుడ్లు ఉంటాయి. ఇప్పుడు పంది, మేక ఇలాంటివి ఎక్కువ సంతానం పెడుతుంది. పెద్ద పెద్ద ఏనుగు ఒకటే, పులి మ్యాక్సిమం సింహం 4, జింక ఏడాదికి ఓళ్ళన్నీ. వీటి ఆహారం అవుతుంది. అంత ఆహారం కావాలి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సంతానం ఎక్కువ, క్రూర జంతువులకి తక్కువ, ఇట్లా కొంత లెక్క ఉంది. ఆటగదరాని అప్పుడు ఆటగదర్రా నీకు పాము పడగలేవైన గురి చూసి విసిరేటి గద్దగోరు. మళ్ళీ పాముల్ని పక్షులు తినేస్తాయి. పాము పడగలపైన గురి చూసి విసిరేటి గద్దగోరు. ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి చచ్చిపోతుంది, నేల రాలిపోతుంది. అప్పుడేమిటి? ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు. ఇది వెబ్ సైజ్. అంచేత నువ్వు అన్నట్టు ఐశ్వర్యం మనకి కొంత అంటే ఎంత కావాలో మనకి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. మనకి డబ్బు కావాలి. అస్సలు డబ్బు లేకుండా అంటే మనం సన్యసించి జీవితంలో అన్నీ మానేయలేము. అన్ని కోరికలు తీర్చుకోవాలి. మానవ జన్మ ఎత్తినందుకు డబ్బు కావాలి. డబ్బు సంపాదించాలి. అది మితం, ధర్మబద్ధమైన డబ్బు అన్నాడు మనవాడు. ధర్మంగా నీకెంత కష్టపడితే వచ్చే డబ్బు అందులో కొంత పర్సంటేజ్ని లేని వాళ్ళకి, ఇది సంపాదించుకోలేని వాళ్ళకి, అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆరోగ్యం బాలేని వాళ్ళకి ఇది ధర్మం. అందరిది తనకే కావాలనుకునే స్వార్థంలో అదే వాడు ఎవడు పట్టుకుపోయేది ఏం లేదు. ఇక్కడ లక్షాధికారైన లవణమన్నమే కానీ బంగారు మెరుగు బంగారంబు మింగబోడు అన్నాడు. అంచేత అది రియలైజ్ అవరు. అదే చమత్కారం, అదే ఆట. ఏదో ఆ తాపత్రయం ఇంకా ఈ సంపాదనలోనే వాడి జీవితం మొత్తం అయిపోతుంది. తర్వాత శూన్యమే మిగులుతుంది. అలా మీరు నమ్ముతారా పునరపి జననం పునరపి మరణం అనేది? నాకు పెద్ద నమ్మకం లేదు. నా జీవితం నాకు సంబంధించి ఏదైనా సరే స్వర్గం అంటే స్వయంగా నిర్మించుకునేది అని నా అభిప్రాయం. నరకం ఉంటే కూడా అలాగే. మన ప్రవర్తనతోటి, మన భావాలతోటి మనం ఈ మరి అత్యంత ఉన్నతమైన ఈ జన్మ మానవ జన్మ అంటారు. ఎందుకంటే ఒక దానం మనిషి చేయగలడు, పక్షులు అవి చేయలేవు. వాడికి వాడికి ఆకలి, ఆహార, నిద్ర, భయమైదు నాదు అవి తప్ప ఇంకొక నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఎవరికైనా చేయగలవు. నువ్వు పక్షులకు పెట్టగలవు, మనుషులకు పెట్టగలవు. ఇంకోటి ఒక గొప్ప సేవ చేసే అవకాశం, కొంతమంది కన్నీరు తుడిచే అవకాశం, కొంతమంది కడుపు నింపే అవకాశం, ఇంకోళ్ళ కోసం బతికే అవకాశం ఒక్క మనిషికి మాత్రమే. ఇది ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మనం చేసిన పాపాలన్నీ చేసేసి వెంకటేశ్వర స్వామికి ఒక కిరీటం పెట్టేసిన ఒక వజ్రాలు ఉంగరం, అవి దేని డిపార్ట్మెంట్ అదే. కిరీటం పెట్టిన పుణ్యం
అది వేరే అకౌంటు, దోపిడీ చేసిన అకౌంట్ అది వేరే అకౌంట్. దీనికి పడాల్సిన శిక్ష దీనికి పడాల్సింది. అది ఇందులోంచి అది ఇది చేశా కాబట్టి అది మైనస్ పీక పీసుకేసి కన్నీళ్ళు తుడిచి అంటే అది నడవదు. అది నైచలత అంచేత దేని దారి దాందే. అదే చాలామంది దానాలు చేస్తున్నాం సార్, అన్నం చేస్తున్నాం, అన్నాలు పెట్టేస్తున్నాం అంటే, అన్నాలు పెడుతున్నా అంటే నీకున్న దాంట్లోంచి పెట్టి అన్నం. ధర్మరాజు యాగం చేస్తుంటాడు, రాజసూయ మహాయాగం. ఒక ఉడత వస్తుంది, ఒక ఉడత తొండ ఏదో ఒక అనుకుందాం, ఒక ముంగిస దగదగదగా మెరిసిపోతుంటుంది. ముంగిస పై కింద భాగం అంతా, పై భాగం అలాగే ఉంటుంది. మహారాజా ఏంటండి ఇది రాజసూయాగం, ఇంత ఐశ్వర్యంగా ఇంత వేల లక్షల మందికి భోజనాలు పెడుతున్నావు, దానాలు చేస్తున్నావు కదా, ఒకసారి నేను ఆ వంటశాలలో మొత్తం తిరిగేసి ఇలా వచ్చాను, అయినా సరే నేనేం మారలేదు, చూసావా కిందంత బంగారం అయిపోయింది చూసావా. అవును ఏమిటన్నాడు అంటే, నేను అడవిలో ఉన్నప్పుడు ఒక పేద దంపతులు, పేదవాళ్ళు, తల్లి తండ్రి కొడుకు కూతురు, తల్లి తండ్రి కొడుకు కోడలు, పరమ పేదవాళ్ళు, ఇంకా ఒక చెట్టు కింద చిన్న గుడిసె లాంటిది వేసుకుని దొరికినప్పుడు తినడం, లేకపోతే పస్తూ ఉండడం. ఈ క్రమంలో వాళ్ళకు ఒక్కరోజు కొంత ఏదో బియ్యం దొరికింది. అది ఒక్కళ్ళు తినడానికి మాత్రమే వీలు, నలుగురు ఉన్నారు ఇంట్లో. నువ్వు అంటే నలుగురు తినడానికి చాలదు, అది ఒకరికే కడుపు నుంచి చచ్చిపోవాలి, ఇంకా అది అయిపోతే చచ్చిపోవడమే. కోడలంది ఏమన్నా మీరు తినండి అంటే, కొడుకు అన్నాడు అమ్మ నువ్వు తినం, ఆవిడంది మీరు తినండి. త్యాగాన్ని ఆల్మోస్ట్ కళ్ళ శోష. మరో గతి మీరుంటే కుటుంబం వర్ధిల్లుతుంది, ఏదో ఆ పాపం ఇంటి పెద్ద. సరే మొత్తం వండి తింటూ ఉండగా ఇంకొక ఎవరో అతిథి వచ్చారు. అయ్యో, రెండు అని వాళ్ళకి ఇచ్చి పెట్టేసి అతిథి తినేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న రేణువులు కింద పడ్డాయి, అందరూ చచ్చిపోయారు, నలుగురు పోయారు. నేను వచ్చి ముంగిసి చెప్తాను, ఇట్లా వచ్చి ఆ చిన్న చిన్న రేణువుల పక్క నుంచి అలా పెడితే నా శరీరం అంతా బంగారం అయిపోయింది. అంటే త్యాగం తాలూకా ఎఫెక్ట్. బాబు ఇది ఇంత పుణ్యభూమి అనమాట. మరి సగమే అయిందంటే కింద భాగం, మరి ఇది పూర్తిగా బంగారం కావాలంటే ఏం చేయాలి నేను అంటే నాకు తెలిసింది ఇట్లా రాజసూయాగం ధర్మరాజు చేస్తున్నాడని. అయితే మొత్తం బంగారం దాని వచ్చి మొత్తం వంటశాల మొత్తం తిరిగాను స్వామి, ఏం కాలేదు. మరి మీరే ఆలోచించుకోండి ఎవరిది గొప్ప అనేది కథలో మనకి ఏం చెప్తుంది. ఓకే, లేనివాడు తనకి ఉన్న దాంట్లోంచి ఇవ్వడం పరమోత్కృష్టమైన దానం. ₹1,00,00,000 ఉండి ₹15 ఇవ్వడం అది గొప్ప కాదు. ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 ఇచ్చే మనం నీకు అవకాశం ఉన్న మేరకు హెల్ప్ చేయి. ఇంకా ఇది జరగదు. ఇది అంచేత ఎలా ఉంటుందంటే ఇంక అందుకని మనం ఆట గదరా నీకు అన్నపూర్ణ ప్రియ, ఆకలికి భిక్షాటనాట నీకు. అన్నపూర్ణ శివుడు భార్య ఎవరు? అన్నపూర్ణ. అందరికి ప్రపంచం అందరికి అన్నం పెట్టే తల్లి ఆవిడ. నువ్వేమో అడుక్కోవడమా? ఈ అడుక్కోవడం ఏం అడుక్కుంటున్నాడు వాడు? అన్నం అడుక్కోడు, భక్తిని అడుక్కుంటాడు. నువ్వు భిక్ష వేస్తే వాడు మోక్షం ఇస్తాడు. అది కథ. అంచేత ఇది నువ్వు ఎన్ని నీతులు చెప్పు, ఎన్ని కావ్యాలు రాయి, ఎన్ని సినిమాలు తీ, మనుషులు మారిపోవాలి, దేశభక్తి రావాలి, ఇలా దానాలు చేయాలి, అది స్వతహాగా దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వారి సహజోగుణ అన్నారు. దాతృత్వం ఎవరికన్నా ఇవ్వాలనే లక్షణం ఉందే అది సహజంగా రావాలి. ప్రియవక్తృత్వం చక్కగా మాట్లాడగలగడం అది సహజంగా రావాలి. ధీరత్వం, సాహసం, దేశాన్ని కాపాడే సైనికులు ఎవరైతే ఉన్నారో మనం ఎంతసేపు మన కొడుకుని ఆ మిలిటరీలోకి పంపం, పక్కవాడు వెళ్తే ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు అంటారు.
అలా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని ఎంత మెచ్చుకుని మనవాడు నాన్న జాగ్రత్త ఇక్కడ రన్నింగ్ బస్ ఎక్క కింద ఆడిపోతూ ఉంటాం అంచేత ధీరత్వం ఇవన్నీ సహజంగా వచ్చే లక్షణాలు. అలాగే దానిలో కవిత్వం కూడా, అది కూడా మా అన్న సీతారామ శాస్త్రికి సహజంగా అబ్బింది కాబట్టి ఆ వెన్నెలలు ఎప్పటికీ ఆరిపోవు. చాలా సంతోషం సార్, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ మీరు జర్నీ ఉందన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంక నేను ఇబ్బంది పెట్టట్లేదు, లేకపోతే ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. అడిగాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఈ లిస్టు ఈ లిస్టే, ఈ లిస్ట్ ఈ లిస్టే అని. అలాంటప్పుడు మరి ఏ లిస్ట్ ఎక్కువ ఉందో చూసుకుని దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ లేదంటారు ఎందుకు? మీరు దాన్ని ఎందుకు నమ్మరు? నేనేమంటున్నానంటే నీకు అన్నీ ఇక్కడే జరిగి పూర్వం అయితే ఇంకా వీడిని కొంచెం ఈయన రిజర్వ్లో పెట్టి నెక్స్ట్ జన్మకి ఏదో కన్ను పోకూడదాం కాలు ఇప్పుడు చూస్తున్నావు కదా నువ్వు చేస్తున్న దానికి ఇప్పుడే స్పాట్లో పేమెంట్ అయిపోతుందిగా. అవును, అదే అంచేత అక్కడ కూడా కంప్యూటర్ సిస్టమ్ పెట్టేసాడని నా అనుభవం. మళ్ళీ వీడికి వీడిని తీసుకెళ్ళి వీడిని అకౌంట్స్ పెట్టి అకౌంట్ దాటి వీడికి ఒక లెడ్జరు వీడికి ఒక అండర్లైన్ ఇచ్చేసే వెంటనే ఒక పాపం వెంటనే ఫటా అవుట్. ఇవన్నీ ఏమిటివి ఈ చేస్తున్న దుర్మార్గాలకి? సో స్పాట్ పేమెంట్ ఉందని నేను నమ్ముతూ ఓహో శుభం. అలా అయితే మరీ మంచిది. మరీ మంచిదంటే మంచిదే. ఇప్పుడు ఇప్పుడు మనమో పాపం చేసాం, దీనికి వచ్చే జన్మలో కదరా అనుభవిస్తామంటే ఎవడన్నా భయం ఉంటుందా? అందుకని ముందుకు తీసుకొచ్చాడు. అంచేత కార్తీక మాసంలో నిజంగా మీ దర్శనం శివుని చూసినంత మహద్భాగ్యం నాకు మాత్రం. శంకర కింకరీతి మనం ఆ రేణు ఉంటాడే, ఆ రేణు లాంటి వాడు. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్.